అందరికీ మర్నాత. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తు నాథుని కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయమందు పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా అందరూ కార్యక్రమం ఏకీవించవలసిందిగా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ ఆదివార కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రములు. మీ అత్యంత కృపచేత మీరు మాకు దయచేసిన పరిశుద్ధ ఆదివారము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమున మేము ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ కార్యక్రమాన్ని మీరే జయకరముగా జరిగించవలసిందిగా కోరుచున్నాం. ప్రభాతమ రండి, మాతో ఉండండి, తమ రాశులు కండి, కార్యక్రమాన్ని జయకరముగా జరిగించవలసిందిగా కోరుచున్నాను. కృప చూపించండి ప్రభు. ఎన్ని భాగ్యములనవో ఆదివార ఆరాధనలో అన్ని భాగ్యములు దయచేసి మమ్మల్ని దీవించి నడిపించవలసిందిగా కోరుచున్నాను. పాటలు పాడే సమయములో మీ ఆత్మ సహాయము, ఆరాధించే సమయములో మీ ఆత్మ సహాయము, వాక్య సమయములో మీ ఆత్మ సహాయము, అలాగే ధ్యాన సమయములో మీ ఆత్మ సహాయము, కానుక సమయములో మీ ఆత్మ సహాయము, ముగింపు సమయములో మీ ఆత్మ సహాయం దయచేసి మీ యొక్క ఆశీర్వాదములతో మమ్మను దీవించి పంపించవలసిందిగా కోరుచున్నాను. సమస్తము జయకరముగా జరిగించండి. పరిశుద్ధ ఆదివారము అంతేకాదు నాయన తండ్రి, ఆత్మ కుమ్మరి పండుగ, పెంతెకోస్తు పండుగ కార్యక్రమము ఇలాగన్నీ జయకరముగా సాగించండి. మీ కృప చూపించమని ఆల్ఫా ఓమెగా మీరే గనుక ప్రభా, మీరే తండ్రి ఆది అంతమైండి జయకర్మగా సాగించి కృప చూపించుమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. కీర్తన పాడుకుందాము. తెలుగు క్రైస్తవ కీర్తనములోండి మొదటి కీర్తన. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నభాన భూమి సార్వం నాచ వందనం. నభాన భూమి సార్వం నాచ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా స్రష్ట జనక నీకు నెంతయు బ్రానుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సౌర్యమంగళం. సమస్త సృష్టి సాధనం సౌర్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము.
వరప్రదోండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. 38వ కీర్తన. పండుగ పెంతెకోస్తు పండుగ. పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ ఈవేళ గొప్ప పండుగ పెంతెకోస్తు పండుగ పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో నిండుగానే కుమ్మరింపై నిలిచి వాసము చేసినట్టి పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ 120 మంది నొక్క చోట నొక్కరయ్యుండి 120 మంది నొక్క చోట నొక్కరయ్యుండి కోటమున ప్రార్థించుచుండ కుమ్మరింపు కలిగినట్టి పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ నేడు నందరు నేకముగనే కూడుకొని అది తలంచుకొని నేడు నందరు నేకముగనే కూడుకొని అది తలంచుకొని వేడుకొన్న ఎడల ఆత్మ విరివిగానే వచ్చునట్టి పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ ఆపదలపై ఆపదలు నిన్నావరించుకొనును గాని ఆపదలపై ఆపదలు నిన్నావరించుకొనును గాని ఆపసఖ్యము కాని యుత్సాహంబు మది వ్యాపించునట్టి పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ ఆత్మ కుమ్మారింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు ఆత్మ కుమ్మారింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు పరిశుద్ధాత్మాభిషేకంబు ఆత్మనుందుట ఆత్మ పూర్ణత పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ జీవ బోధలు చేయ గొప్ప జీవగలుంగును వాక్యమందలి జీవ బోధలు చేయ గొప్ప జీవగలుంగును వాక్యమందలి భావములు ఒక ప్రక్క నుండి ప్రజలకార్ధమగుచునుండు పండుగ పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకోస్తు పండుగ కుమ్మరింపు కలుగగానే కుమ్మరములో కూలిపోవును కుమ్మరింపు కలుగగానే
కుమ్మరములో కూలిపోవును. ముమ్మరముగా చిక్కులెన్నో ముంచుకొని పైబడెడు గొప్ప పండుగ పెంతెకొస్తు పండుగ. విశ్వాసులారా పండుగ పెంతెకొస్తు పండుగ. జనములన్నీయు ఆత్మ స్నానము దిన క్రమమున నొందుగాక. జనములన్నీయు ఆత్మ స్నానము దిన క్రమమున నొందుగాక. జనక కుమారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ పెంతెకొస్తు పండుగ. విశ్వాసులారా పండుగ పెంతెకొస్తు పండుగ. ఈ వేళ గొప్ప పండుగ పెంతెకొస్తు పండుగ. 77వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుకొని ఆరాధన చేసుకుందాం. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండున్. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసినప్పుడెట్లుండును. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు మా సంతోషము నీవే, ఇవే మా బహుమతి వయ్యుందువు. భాసురంబుగా మా మహిమావై బరగుచుండుము నిత్యము వరకు. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. ఆరాధన చేసుకుందాము. అందరూ ఆరాధనలు ఏకీభించండి. ప్రతివారు ప్రభువుని తలంచండి. ఆయన వైపే చూతుచూ పరిశుద్ధ ఆరాధనలు ఏకీభించండి. ఆయన ఎదుట ఉన్నారు కనుక ఆయన తలంపు కలిగిన వారై ఆయన యొక్క తలంపుతో ఆరాధనలు ఏకీభించి ప్రభువునే ఘనపరచవలసిందిగా తెలియజేస్తున్నా. ప్రతివారు ప్రభువునే తలంచండి, ఆరాధనలో ఏకీభించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన జరిగించుకుందాము. అందరూ ఏకీభించండి. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నిన్ను నమస్కరించున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయములు అన్నిటినీ దీవించమని ప్రభువు ద్వారా
వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సందుకు వచ్చినప్పుడు పూర్తిగా సరళంలో ప్రవేశము పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకెంతో మేలు. మనము పాపం ఏమైనా చెప్పుకున్నలా మనలో సత్యం ఉండదు. మన పాపం మనము ఒప్పుకునేలా ఆయన నమ్మెదిగిన వాడును నీతి మంతులను కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రంగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయన బతికునుగా చేయవడం అవుదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. అందరూ పాపములు ఒప్పుకొనండి. పాపక్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపక్రియలో అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పుకొనుము. పాపము మరలా చేయనట్టి ప్రయత్నంబుల్ చేయవలెను. ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. పాపలు ప్రతివారు విరిగిన నరిగమస పాపములు ఒప్పుకొనండి. పరిశుద్ధులైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమిత ప్రేమను బట్టి విశ్వాసాన్ని పాపను క్షమించుచున్నాడు. శిక్షణకు ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదాము. ఆమేన్. ఓ తండ్రి, నీవు పరిశుద్ధులైన పాపలను హసించుకొస్తుంది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ కూర్చోనండి, కీర్తన పాడుకుందాము. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పవనానామమును తింపుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళన్ మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పామరులమని ప్రాచ్యపకార ప్రతిఫలంబుల్ బంపాలేదు. భూమి కన్నా నాకశంబున్నా
ఏ తుండు దైవ ప్రేమ భక్త జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఉండి నేను దేవుని తలంచుకొనొచ్చు. పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13, 14, 15 వచనములు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13, 14, 15 వచనములు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బొల్రక చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపడి వరకు నగరి విడవబడును, జనసమూహం గల పట్టణము విడవబడును. కొండయు కాపల గోపురమును ఇళ్ళకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఉండును. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడముగలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కుమారంతనం తలంచుకొనొచ్చు. కృత నిబంధన గ్రంథంలో సువార్తల పాఠం చదువుకుందాము. పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 12, 13, 14, 15 వచనములు. పరిశుద్ధ యోహాను వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 12, 13, 14, 15 వచనం చదువుకుందాము. నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. ఆమేన్. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధాత్మ తనని తలంచుకొనొచ్చు. పత్రికల పాఠం చదువుకుందాము. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 1, 4 వచనములు. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1, 4 వచనం చదువుకుందాము. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడసాగిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. వాక్యం తండ్రికి స్తుతి. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశం కంటేను వెండి బంగారం కంటేను గొప్ప దానమగ్ని గంధము దయచేసావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయంగా మార్చిపరచని మాటలు నీవు ఈ పుస్తకం ఇచ్చినావు కనుక నీకు మా వందనము సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. విశ్వాస ప్రాణం చెప్పుకుందాము. అందరూ ఏకీభించండి. ప్రభు ఎదుట మీ యొక్క విశ్వాసమును ఒప్పుకొనండి. విశ్వాస ప్రమాణము. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువపై వేసుకొని మరణమూట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిర్దేవస్తుని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనిపోటకు మేఘాసునుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడనియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతని నరకములో పడివేననియు నమ్ముచున్నాను. ఆ తరువాత ఆయన అందరకును తీర్పు విధించననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడుగానే ఉండి పని చేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనే దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుమని బట్టి ఆ గ్రంథము అర్థముగలనియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ
పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పునరుత్థానమును, నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోనండి. కీర్తన పాడుకుందాము. ఒక చరణం పాడుకుందాం. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవానరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో, స్తోత్రము చేయుము శుభకరమతితో. ధాత్రికి గడు విడు దయగల తండ్రికి, ధాత్రికి గడు విడు దయగల తండ్రికి, స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవానరుడా. స్తోత్రము చేయుము సృష్టికర్తకు. దేవుని యొక్క వాక్యం వివరించుకుందాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఉండి అపోస్తల కార్య గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనములు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకే స్తోత్రములు. వాక్యం చదువుకుని ఉన్నాము నాయన. మీరు మాతో మాట్లాడము, కృప చూపించము. దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. మనం ఈ రోజున ఒక పండుగ జరిగించుకుంటున్నాం. ఈ పండుగ పరిశుద్ధాత్ముని పండుగ, పెంతెకోస్తు పండుగ. మరి ఈ పండుగ పెంతెకోస్తు పండుగ అన్నాం కనుక, లేక ఈ పండుగ పరిశుద్ధాత్మ పండుగ అన్నాము కనుక, మరి మీకు అనుమానం రావచ్చు, మరి తండ్రి పండుగ ఏది, కుమారుని పండుగ ఏది అని మీకు తప్పక సందేహం రావచ్చు. పరిశుద్ధాత్మ పండుగ అనేసరికి ముందున్న ఇద్దరి పండుగలు ఏమిటో మీకు తెలియాలి. చాలామందికి తెలుసు, కానీ దీని వారికి తెలియజెబుతూ ఉన్నాము. దేవుడు ఒక్కరే కాని ఆయన తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా మన కొరకు ప్రత్యక్షమయ్యారు. మన కొరకే వారు పనిచేస్తూ ఉన్నారని మరి మీకు తెలియచేస్తున్నా. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సంఘంపైకి
దిగివచ్చారు గనుక, సంఘమును ఆయన ఆవరించారు గనుక, ఆయన పనిని ప్రారంభించారు గనుక, అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గారికి పండుగ, మనకు కూడా పండుగే. అయితే తండ్రి పండుగ ఏది అంటే క్రిస్మస్ పండుగ, తండ్రి పండుగ. ఎందుకంటే తాను కలుగజేసిన సృష్టి, తాను కలుగజేసిన మానవాళి పాపంలో పాడైపోయారు కనుక వారిని విమోచించడం కొరకు తన కుమారుని ఆయన పుట్టించారు కనుక, కుమారుడు లోకంలో జన్మించగానే తండ్రికి అది పండుగ. అందుకే క్రిస్మస్ పండుగ ఎవరు పండుగ అంటే తండ్రి పండుగ. తండ్రికి పండుగ, మనకు పండుగే. రెండవది కుమారుని పండుగ అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పండుగ. అది ఏ పండుగ అంటే మన శుక్రవారము, గుడ్ ఫ్రైడే. ఆ రోజు కుమారుని పండుగ. ఎందుకంటే తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. పుట్టింది మొదలుకొని ఆ రోజు వరకు ప్రభు అన్నీ వరుసగా జరిగించారు, క్రమముగా జరిగించారు, పరిపూర్ణంగా జరిగించారు. చివరగా సిలువ వేయబడ్డారు, రక్తము చిందించారు, ప్రాణము బలిగా పెట్టారు, విమోచన కార్యాన్ని జరిగించి ముగించారు. మన కొరకై ఆయన ప్రాణం బలిగా పెట్టారు కాబట్టి ఆ కార్యమంతా సమాప్తం చేశారు కనుక అందుకే యేసుక్రీస్తు ప్రభువుకు ఆ రోజు పండుగ. ఆయన మహాసంవరించారే కానీ ఆయన ఇష్టముగా భరించారు. మన కొరకు చేయవలసిన సమస్త కార్యములు ఆయన చాకచక్యముగా, శక్తివంతముగా, పరిపూర్ణముగా నెరవేర్చారు. కాబట్టి ఎందుకు వచ్చానో అదంతా నెరవేర్చానని, ముఖ్యముగా నా బిడ్డల కొరకు నేను ఈ విధముగా త్యాగం అయ్యానని యేసు ప్రభువుకి గొప్ప సంతృప్తి, సంతోషము కనుక అందుకే కుమారునికి అది పండుగ రోజు. అందుకే పెద్దలు ఏమన్నారంటే ద గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం అని చెప్పన్నారు. ప్రభువుకు మంచిదే, మనకు కూడా ఇంకా మంచిది. మన కొరకు ఆయన ఈ కార్యమంతా చక్కగా జరిగించారు, జయకర్మగా నిర్వర్తించారు కాబట్టి, పూర్తి చేశారు కాబట్టి అందుకు ప్రభువుకు గొప్ప సంతోషము, మంచిది. అయితే మన యొక్క పాపములు పరిహారం అయిపోయాయి కనుక మన పక్షం ప్రభు సమస్త కార్యాలు చేశారు కనుక మన భారమంతాన్ని వహించారు కాబట్టి మనకే మంచి శుక్రవారము మంచిదని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మంచి శుక్రవారము కుమారుని పండుగ. మరి ఈరోజు అయితే పరిశుద్ధాత్మ తండ్రి గారికి పండుగ. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క సెలవు ప్రకారముగా, కుమారు యొక్క సెలవు ప్రకారముగా, వారి యొక్క ఏర్పాటును బట్టి పరిశుద్ధాత్ముడే ప్రభావం దిగివచ్చి ఆనాటి సంఘమును ఆయన దర్శించారు కనుక ఆ సంఘం పైన కుమ్మరింపుగా వచ్చారు కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గారికి పండుగ. అనగా ఆయన పని ప్రారంభమైంది కాబట్టి పరిశుద్ధ తండ్రి గారికి ఎంతో పండుగ. ప్రియమైన వాళ్ళారా, మరి 3 పండుగలు మనము ఎదిగిన వారమై ఉన్నాము. క్రిస్మస్ పండుగ జరిగించుకున్నాము, అలాగే గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరిగించుకున్నాము. ఈ రోజేమో పెంతెకోస్తు పండుగ జరిగించుకుంటున్నాము. వచ్చే ఆదివారమేమో త్రిత్వాది వారము, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల ముగ్గురిని తలంచుకొని చేసే పండుగ వచ్చే ఆదివారం మనం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్ముడే దిగివచ్చారు. ఆనాడు ఆ చిన్ని సంఘానికి ఆయన తన యొక్క రాకను తెలియజేశారు. ఆ చిన్న సంఘాన్ని ఆయన దర్శించారు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘము 12 ఆ సంఘము ప్రభుండగానే మెల్లమెల్లగా వృద్ధి పొందింది. 12 మంది కాస్త మళ్ళా 70 మంది వచ్చారు. కొంతమంది తగ్గినా కానీ ఏమైనా కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన మన కొరకు సమస్తము చేసి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక మందికి ఆయన కనబడ్డారు కనుక, అనేక మందికి ఆయన రుజువు చేసుకున్నారు కనుక, ఆయన బ్రతికినట్టుగా సజీవునిగా చూపించుకున్నారు కాబట్టి అనేక మంది విశ్వాసులుగా చేర్చబడ్డారు. చివరగా ఇంచుమించుగా 120 మంది ప్రత్యేకముగా తయారైపోయారు. ఆ సంఘమే మేడగదిలో ఉండగా, ప్రభు యొక్క మాట ప్రకారం కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చారు కనుక మొట్టమొదటి సంఘము, ఆది సంఘము
120 మంది అని మీకు తెలియజేస్తున్నా. 120 మంది వారు ఆ విధముగా కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు. వారందరినీ కూడా శక్తివంతులుగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ యొక్క పండుగ మరి ఆత్మ కుమ్మరి పైన రోజే కనుక మరి మనము ఆ పండుగ తలంచి ఈ కార్యం చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, ఆనాడు వారు ప్రభు యొక్క మాట ప్రకారం కనిపెట్టారు కనుక, పరిశుద్ధాత్మను దిగి వచ్చారు కనుక, అందువల్ల వారు ఏ విధంగా మారిపోయారో మనం చూస్తున్నాము. అప్పటి వరకు వారు సామాన్యముగానే ఉన్నారు, కానీ ప్రభు వచ్చి అన్నీ చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత శిష్యులే నిరాశపడిపోయారు. ఇంకా ఏముంది, మన పని అయిపోయింది, యేసు మనల్ని ఎంతో ముద్రసనుకుంటే ఆయన ఇలాగూ అయిపోయారేమిటి, శత్రులు పట్టుకుంటే దొరికిపోయారు, వారు తీసుకువెళితే ఏమీ చేయలేకపోయారు, వారు సిలివేస్తూ ఉంటే ఏం చేయలేకపోయారు, ఆయన చనిపోయారు, సమాధి కూడా చేయబడ్డారు, కాబట్టి ఇక ప్రభు చరిత్ర అయిపోయిందని ఆయన సొంత శిష్యులే అలాగూ దిగాలు పడిపోయారు, నిరాశపడిపోయారు, కృంగిపోయారు, కుమిలిపోయారు, అర్థమక కయోమయముగా మారిపోయారు. అలాగూ ఆ చిన్న సంఘమే మారిపోయినప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమయ్యారు. వారిని మెల్లమెల్లగా బలపరిచారు. వారందరినీ ఆయన ప్రత్యేకముగా బలపరిచి వారికి ఈ చక్కని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఏమిటంటే, మీరు శక్తి పొందే వరకు కనిపెట్టమని చెప్పన్నారు. ప్రభు యొక్క మాట ప్రకారంగా వారు కనిపెడుతూ ఉన్నారు. ఏకంగా 10 రోజుల పాటు మేడగదిలో ఉండి ఆత్మ కుమ్మరింపు కొరకే వారు ప్రార్థిస్తూ ఉన్నారు. వారే ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూడగా 10వ రోజున పరిశుద్ధాత్ముడే మహాప్రభావంతో దిగివచ్చారు. అదే వాక్యం మనం చదువుకున్నాము. అపుస్తకాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకొస్తను పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండురి. వచ్చిన అందరూ కూడా ఒకచోటే ఉన్నారు. అది ఒక గొప్ప కార్యము. ఇది ప్రతివారు కూడా సాధించాలి. ఎంతమంది ఉన్నా అంతమంది కూడా ఒకచోటే కూడి ఉన్నప్పుడు కలిగే కార్యము దేవుని కార్యమని తెలియజేస్తున్నాను. ఆదివారము కూడా వచ్చిన తరువాత ఒకే చోట కూడి ఉండాలి తప్ప మధ్యలో బయటికి లేచి వెళ్ళేవారు కొందరైతే, లోపల వచ్చే కొందరైతే అది పరిపూర్ణ కార్యం కాదు. కానీ వచ్చిన తరువాత మందిరములో అందరూ కూడా కుదురుగా కూర్చోవాలి, ఒకచోటే కూడుకోవాలి. ఆదివారం అంతా మనము ఎంతో చక్కగా ఆరాధనలో పాల్గొని దేవుని మహింపవలసిందిగా కోరుచున్నా. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఇదిగో వీరే ఒకచోటే కూడి ఉన్నారు. అదే గొప్ప ఒక నిదర్శనముగా మీకు తెలియజేస్తున్నా. మనము కూడా ప్రతి ఆదివారము అంత కుదురుగా కూర్చున్నామా, అంత కుదురుగా ఉన్నామా? ఒకచోటే అనగా మందిరములోనే మనము కుదురుగా ఉండి అంత గొప్ప ధ్యానముతో ఉన్నట్లయితే మరి ఎన్ని మేళ్ళైనా పొందగలము. కాబట్టి దీన్ని ప్రతి వారు కూడా సాధించవలసిందిగా తెలియజేస్తున్నాం. అనగా ఈ క్రమము సాధించవలసిందిగా తెలియజేస్తున్నా. ఆలోచించండి. మరి మధ్యలో లేచి వెళ్ళమనేది ఎంత చెడ్డ అలవాటు, ఆలస్యంగా వచ్చి మధ్యలో ప్రవేశించడం అనేది ఎంత చెడ్డ అలవాటు. కాబట్టి ఆలస్యం అంటే కొద్ది ఆలస్యమైతే పర్వాలేదు, కానీ పాటలు పాడుతున్నప్పుడే వచ్చేసి ఏకీపిస్తే ఏమీ పర్వాలేదు. కానీ అసలు సమయానికి రావడం అనేది దేవుని చిత్తం. కాబట్టి అంత సమయానికే వచ్చుట ఎంతో గొప్ప కార్యము. అయినా సరే వచ్చే సమయంలో ఆలస్యాన్ని బట్టి కాస్త లేట్ అయినా కానీ పాటలకు పూర్తి కాకముందే వచ్చి కూర్చుంటే ఎంతో గొప్ప సంగతి. ఆ తర్వాత వస్తే సంఘమంతరికి ఇబ్బందికరమే. కాబట్టి దీని ప్రతి వారు కూడా ఆలోచించి చక్కగా సాధించవలసిందిగా తెలియజేస్తున్నాను. అంటే ఆ క్రమాన్ని మీరే పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. వారే కూడి ఉన్నారు, మనము కూడా ఒకటి కూడి ఉన్న వారమై ప్రభుతో సహవాసం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. వారు కూడి ఉన్నారు, వారే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే మనం చూస్తున్నాము అపుస్తకాల గ్రంథములో 1వ అధ్యాయములో 14వ వచనములో మనం చూస్తున్నాము. వీరితో కూడా కొంత స్త్రీలను ఏస్తలేన మరియు ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. కనుక వారు ఏం చేస్తున్నారంటే ఒకచోటే కూడి ఉన్నారు. రెండవది ఏక మనసు కలిగి ఉన్నారు.
ఆ ఏక మనసు ఏ మనసు అంటే ఆత్మశక్తి మాకు తప్పక కావాలి. ఆత్మ కుమరింపు జరగాలని చెప్పి అదే మనసు తప్ప మరో మనసు లేదు వారికి. ఎంత గొప్ప మనసు చూచారా? అయ్యప్పుడే వారమైపోయింది, ఇంకేమీ లేదు. 8వ రోజు ఏమీ లేదు, 9వ రోజు ఏం లేదని చెప్పి ఇక వారు రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే పరిశుద్ధాత్ముడు రారు. కానీ వారికి ఒకే మనసు ఉంది. ఆ మనసు ఏమిటంటే ఏక మనస్సు. మనమందరము కూడా దేవుని దగ్గర ఉన్నామంటే సమయము చూడకూడదు. చర్చికి వచ్చామంటే, మందిరంలో ఉన్నామంటే, ఆరాధనలో ఉన్నామంటే మనము ఒకే మనసు కలిగి ఉండాలి. ప్రభువును ఆరాధించే మనస్సు, పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడే మనస్సు, ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధించే మనస్సు, అలాగే వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం వినే మనస్సు, కానుకలు వేస్తున్నప్పుడు కానుకలు వేసే మనస్సు, అలాగే హెచ్చరికలు చెబుతూ ఉంటే హెచ్చరికలు వినే మనస్సు, ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానంలో పాల్గొనే మనస్సు, ముగింపు కార్యక్రమంలో ఎంతో చక్కగా ముగింపు కార్యక్రమం ఏకీభించి ఆ మనసుతో దీవెన అందుకోవాలి. ఇలాగూ ఒకే మనసు కలిగి అదంతా కూడా మనం చక్కగా ఆరాధిస్తే, ఆరాధనలో పాల్గొంటే ఎంత ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది కూడా మనము తప్పక సాధించుకోవాలి. ఏక మనసు అనేది అందరూ సాధించుకుంటే దేవుని కార్యం జరుగుద్ది. కాబట్టి వారు ఏక మనసు కలిగి ఉన్నారని మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా వారు ఏం చేశారంటే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనగా మొదటి రోజు మొదలుకొని ఈ 10 రోజుల వరకు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. ఎంత గొప్ప కార్యమో చూచారా? ఏకముగా 10 రోజుల పాటు వారు ప్రార్థనలే చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు అంటే ఎంత గొప్ప సంఘమో, ఎంత గొప్ప సహవాసమో ఆలోచించండి. మరి మనము కూడా మందిరంలో ఉన్నామంటే ప్రార్థించే సమయంలో అందరూ కలిసి ఎంతో బాగుగా ప్రార్థన చేయాలి. మా తండ్రి గారి ముగింపు ప్రార్థన వ్రాసారు, ప్రార్థనలు అన్ని అంశములు ఇమిడిచారు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఎంతో ఘనపరచాలి. అందరి కొరకు ఎంతగానో ప్రార్థన చేయాలి. ఆ సమయంలో అందరూ ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యమో అంత గొప్ప కార్యం. కాబట్టి కనుక మనందరము కూడా నిత్యము ప్రార్థించే వరకు ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. వారే ఏకమనసుతో ప్రార్థన చేస్తుండగా మనం చూస్తున్నాం. ఇన్ని క్రమములు ఉన్నవి కాబట్టి పరిశుద్ధాత్ముడే దిగి వచ్చారు. మనం కూడా ఇన్ని విషయములు పాటించాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గర మనము ఎంతో జాగ్రత్తగా ఉండి దైవ భయముతోనూ దైవ భక్తితోనూ ఆరాధిస్తే కలిగే ఆశీర్వాదములు అంత కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇవన్నీ బాగా అభ్యాసం చేసుకోండి. ఒక చోటే మనం కూడి ఉండాలి. ప్రతి ఆదివారము, ముఖ్యంగా ప్రతి ఆదివారము మందిరములో మనము ఒక చోటే కూడి ఉండాలి. రెండవది ఏక మనసు కలిగి ఉండాలి. అలాగే మనము ప్రార్థించే వారంగా ఉండాలి, పాడేవారముగా ఉండాలి, ఆరాధించే వారముగా ఉండాలి, ప్రభుతో సహవాసం చేసే వారముగా ఉండాలి. ఇలాగూ పూర్తిగా దైవ కార్యములో మనం మునిగిపోయినట్లయితే ఎంత భాగ్యమో అంత భాగ్యము. కాబట్టి అలాగూ తయారు కావస్తుందిగా తెలియజేస్తున్నాను. ఎంత క్రమమో వారు చూపించారు. ఆనాటి ఆది సంఘము ఇంత క్రమం చూపించారు కనుక మరి మనము ఈ క్రమాన్ని పాటించామా? ఎంత భాగ్యమో చూచారా? అందుకే తండ్రి గారి చక్కగా వ్రాసేసారు పాటలు. 120 మంది యొక్క చోట నొక్కారయ్యుండి, 120 మంది యొక్క చోట నొక్కారయ్యుండి, కూటమున ప్రార్థించుచుండ కుమ్మరింపు కలిగినట్టి పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ పెంతెకొస్తు పండుగ. నేడు నందరు నేకముగనే కూడుకొని అది తలంచుకొని, నేడు నందరు నేకముగనే కూడుకొని అది తలంచుకొని, వేడుకొన్న ఎడల ఆత్మ విరివిగానే వచ్చునట్టి పండుగ పెంతెకొస్తు పండుగ, విశ్వాసులారా పండుగ పెంతెకొస్తు పండుగ. నాడు వారు
ఎంత చక్కగా ఆ విషయంలో సాగారు. నేడు మనము కూడా అదే ప్రకారంగా చేస్తే మనము కూడా ఆత్మను పొందగలమని తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి ఎందుకు ఆత్మను పొందాలి? మరి ఆత్మ పొందిన తర్వాత మామూలుగా ఉన్నారా? పొందకముందు మామూలుగా ఉన్నారు, కానీ పొందిన తర్వాత వారు ఎంత ప్రభావంతో ఉన్నారో మనం చూడగలము. మరి మనము కూడా ప్రభావంతో జీవించాలంటే, ప్రభావంతో ప్రభు కొరకు పనిచేయాలంటే, నిత్యము ప్రభావంతో సాగాలంటే మాత్రము ఆత్మను తప్పగా పొందాలి. ఆత్మ కుమ్మరింపు కలిగి ఉండాల్సిందిగా తెలియచేస్తున్నాను. కనుక వారు అందుకొరకే కనిపెట్టారు. ప్రభు చెప్పింది అదే, వారు కనిపెట్టింది అదే విధముగా వారు కనిపెట్టారు. కనుక పరిశుద్ధాత్మ వచ్చారు, వారిని శక్తిమంతులుగా చేస్తారని మీకు తెలియజేస్తున్నాను. వారు శక్తిమంతులైపోయారు. అప్పటిదాకా వారు శరీరం బట్టి బలహీనముగా ఉన్నారు, లేక శరీర సంబంధంగా యొక్క నైజాన్ని బట్టి వారు బలహీనులుగా ఉన్నారు. కానీ ఇప్పుడే అదంతా పూర్తిగా తొలగిపోయి వారు శక్తిమంతులైపోయారు. అందుకే వారు ప్రభావంతో నింపబడ్డారు. వారే బలముగా భాషలు మాట్లాడుతున్నారు. గొప్ప గొప్ప విషయములే ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ వారు భాషల ద్వారా తెలియచేస్తున్నారు. ఎంతటి గొప్ప కార్యమో చూచారా? మరి మనము కూడా ప్రభు యొక్క శక్తిని పొందాలి, ఆత్మశక్తిని పొందాలి. పొందిన వారు మనము ప్రభు కొరకు బలముగా పనిచేయవలసిందిగా తెలియచేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఆలోచించండి. మనమందరము నేటి కాలంలో బలవంతులుగా సాగాలి, శక్తివంతులుగా సాగాలి, ప్రభు చిత్త ప్రకారంగా సాగాలి. అదే ప్రభు చెబుతున్నారు. ఏమని? యోహాను సువార్తలో మనము వాక్య భాగములో చూచాము. 16వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మరి ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినట్లయితే ఏం జరుగుతుందో ఆయన వారు తెలియచేశారు. ఆ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మేము సత్యములోనికి నడిపించును. గొప్ప మాట. వారు సత్యములోనే ఉన్నారు. యేసు ప్రభు సత్యమై ఉన్నారు కనుక వారు ప్రభుతో ఉండి ఎన్నో విషయం నేర్చుకుని వారు సత్యములో సాగిపోతున్నారు. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం జరుగుద్దట? సర్వసత్యములోనికి నడిపిస్తారట. అనగా ప్రభు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వారు వివరించి, ప్రభు చెప్పిన వారు విన్నారు కానీ కొన్నే గ్రహించారు. కానీ అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తారంటే ప్రభు యొక్క విషయాలు ఇంకా విపులంగా తెలియజేస్తారు. కాబట్టి అప్పుడు వారు సర్వసత్యములోనికి నడిపించబడతారు. కనుక అందుకే ఆత్మ పొందమని ప్రభు తెలియజేస్తారు. మరి పొందిన తర్వాత వారు ఏం చేశారంటే సర్వసత్యములోనికి నడిపించబడ్డారు. అంతేకాకుండా వారు ఇంకా ప్రభు ద్వారా ఎన్నో నేర్చుకున్న వారై, ఆత్మతో ఎన్నో నేర్చుకున్న వారై వారు మహాప్రభావంతో సేవ చేశారు. వారికి ఇక భయం లేదు. అంతవరకు భయపడుతూ ఉన్నారు. ప్రభు అలాగూ ఆయన మరి మరణించి సమాధి చేయబడగానే శిష్యులే భయపడిపోయారు. ఇంకేముంది, ప్రభువే చనిపోయారు, సమాధి చేయబడ్డారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? అందరూ హేళన చేస్తారు. ఏమయ్యా పేతురు, ఏమయ్య యోహాను, మీ గురువు ఏమైపోయాడు అంటారేమో. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ రోజున ఆయనతో ఉన్నప్పుడు చాలా గొప్పగా మరి మీరే పని చేస్తారు కదా, గొప్పగా ఉన్నారు కదా, ఇప్పుడు మీ సంగతి ఏంటని చెప్పి అంటారేమో. ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి? మన గురువు గారే ఇలాగ అయిపోతారు అనుకోలేదు మనం అని చెప్పి వారి భయపడిపోతూ ఉన్నారు. అయితే ప్రభు వారు ప్రత్యక్షమైన తర్వాత వారిని బలపరుస్తూ ఉన్నారు. అయినా వారికి పూర్తి బలము రాలేదు. కానీ ఇదిగో ఆత్మ తండ్రి గారు వారిపై కుమ్మరింపబడగానే, వారిని పూర్తిగా ఆవరించగానే వారు శక్తి పొందిన వారై ఇప్పుడు బలముగా దేవుని యొక్క వాక్యం బోధించడం ప్రారంభిస్తున్నారు. ఎవరికి భయపడకుండా ఎంత పని చేస్తారో మనము ఈ అపొస్తల కార్యాల్లో ముందుకు వెళితే చూడగలము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు వారికి భయం లేదు, రవంత కూడా దిగులు లేదు, రవంత కూడా చింత లేదు, రవంత కూడా బలహీనత లేదు. కానీ వారు శక్తివంతులైపోయి శక్తివంతముగా వాక్యం చెబుతూ, శక్తివంతముగా వారు అనే విషయం విపులంగా తెలియజేస్తూ, శక్తివంతముగా బోధిస్తూ వరుసగా అనేక మందిని మార్చేస్తూ ఉన్నారు. ఒక్క బోధకే 3000 మంది మారిపోవడం మనం చూస్తున్నాం. ఆ తరువాత 5000 మంది, ఆ తరువాత వేల మంది,
ఆ తర్వాత లక్షలాది మంది, ఈనాడు కోట్లు కోట్లే మారిపోయారు కనుక ఆనాటి ప్రారంభమే ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఈనాడు ఆత్మతో నింపబడిన వారమే, ఆత్మ ప్రభావం నింపబడిన వారమై ప్రభు కొరకు బలముగా పనిచేస్తే మనకు కలిగే భాగ్యం గొప్పది. కాబట్టి అలాగూ ప్రతి వారు తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి మీరు మీ జీవితాల్లో ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. ఆత్మ లేకుండా ఉన్న మీరు శక్తి లేకుండా ఉంటారు. కాబట్టి అందుకే నేను శక్తి లేకుండా ఉన్నాను కనుక నాకు శక్తి కావాలని చెప్పి ప్రతి వారు కూడా ఈ విషయంలో ఆలోచించుకొని ఆశపడిన వారిపై మోకరించండి, ధ్యానించండి. ఆత్మ కుమ్మరింపు కొరకు ఆశపడాల్సి తెలియజేస్తున్నాం. మనం ఆశపడితే ప్రభే అటు కార్యం చేస్తారు. అందుకే చక్కని చరణం పాడారు యేసుక్రీస్తు ప్రభు మన యొక్క తండ్రి గారి వద్ద. నీ పాపముల తట్టు చూడను, నీలోనున్న ఆశను చూతును. నీ పాపముల తట్టు చూడను, నీలోనున్న ఆశను చూతును. పాప క్షమాపణ కొరకై వేడుము, నా పరిశుద్ధత వైపే చూడుము. నా పరిశుద్ధత వైపే చూడుము. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. తుచారా ప్రభు ఏమంటున్నారు? నీ పాపాలతో నేను చూడను, నీలో ఉన్న ఆశను చూస్తా. అదే ప్రభు యొక్క గొప్ప ప్రేమని తెలియజేస్తున్నాను. మరి ఈనాడు మీరు శక్తివంతంగా లేరు అనుకున్నట్లయితే ఏం చేయాలి? శక్తి కొరకే ప్రయత్నం చేయండి. ఆశతో మీరే వేడుకొనండి. దైవాత్మ రమ్ము, నాతోను మనం వ్రాలుమని మనమే దైవాత్మను తప్పక పిలవాలి, రమ్మని ఆహ్వానించాలి, కోరుకోవాలి. దైవాత్మ రమ్ము, నాతోను మనం వ్రాలుమని మనము ఆత్మని గారిని ఆహ్వానించాలి. ఈ పాట బాగా పాడుకోండి, బాగుగా మీరే ధ్యానించండి. ఆ గొప్ప శక్తిని పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే పండుగ పెంతుకొస్తు పండుగనే పాట బాగా పాడుకొని ఆ భావాలు గ్రహించి మీరు ఆత్మతో నింపబడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే శక్తిమంతులుగా మీరు పని చేయాలంటే మీరు సంఘ సభ్యులైనా శక్తిమంతులుగా ఉండాలి, సంఘముల పెద్దలైనా శక్తిమంతులుగా ఉండాలి, సంఘ సేవకులైనా శక్తిమంతులుగా ఉండాలి. సంఘములోని ఎవరైనా సరే, మిషన్లు ఎవరైనా సరే శక్తిమంతులుగా ఉండాలంటే మాత్రము తప్పక ఆత్మను పొందాలి. కనుక అందుకే ఏ స్థాయిలో ఉన్నా కానీ బలహీనులుగా ఉన్నారా, మీరే బలవంతులుగా సాగడం కొరకే, శక్తిమంతులుగా సాగడం కొరకే ఆత్మతో నింపబడాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందుకొరకై వేడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. వారే ఏకంగా 10 రోజుల పాటు అలాగే ఉండిపోయారు. వారు ఒకే మనసు కలిగి ఉన్నారు, అంతేకాక ఎడతెగక ప్రార్థన చేశారు. కాబట్టి అంత ప్రయాసపడితే అప్పుడు 10 రోజులకు పరిశుద్ధాత్ముడే దిగి వచ్చి వారందరినీ బలవంతులుగా చేశారు, శక్తిమంతులుగా చేశారు, క్రొత్త వారిగా మార్చారు. వారికే క్రొత్తదనం వచ్చేసింది. ఇప్పుడు కొత్త భాషలు మాట్లాడుతున్నారు, కొత్త వారిగా ఉన్నారు, వారు ప్రత్యేకముగా కనబడుతున్నారు. అంత భాగ్యం కలిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనమును అట్టి వరముగా తయారు కావాలి. కాబట్టి అందుకు ప్రయాసపడాల్సిందిగా తెలియజేస్తున్నాను. అయితే మనము దేవుని విషయంలో, ఈ విషయంలో ప్రతి వారు కూడా రాజీ పడవద్దు, కానీ బలముగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ రోజుతోనే అయిపోయిందని అనుకోవద్దు, కానీ నిత్యము దైవ తలంపుతో జీవించండి. ఆత్మ తండ్రిని తలంచుకుంటూ ఉండండి, తండ్రిని నిత్యము తలంచుకోనండి, అలాగే ప్రభువును నిత్యము తలంచుకోనండి, పరిశుద్ధాత్మ తండ్రి గారిని నిత్యము తలంచుకోండి. ఆత్మ ప్రభావంతో సాగడానికై నిత్యము ఆ తలంపుతో సాగాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇంకెన్నో విషయం ఉన్నవి కానీ మా సమయం లేదు. కానీ చివరగా ఒక పద్యం పాడి మీకు వినిపిస్తాను. ఆత్మను గూర్చి మా తండ్రి గారు ఏం రాశారో ఆ పద్యాన్ని మీకు వినిపిస్తాను. పరిశుద్ధాత్మ తండ్రి గారిని గూర్చి ఓ చక్కని పద్యమే రాశారు కనుక మరి మీకు వినిపిస్తున్నాను. దయచేసి వినవలసిందిగా తెలియజేస్తున్నాను. రక్షణ పద్యాల పుస్తకములో 107వ పద్యము. దైవాత్మనందుడి దైవాంశములు వినా నవలీలగా మీకు నర్దమగును. దైవాత్మనందుడి దైవాంశములు వినా నవలీలగా మీకు నర్దమగును.
దైవాత్మనందుడి దైవ చిత్తానుసారముగా వర్తింప నిష్టంబు కలుగు. దైవాత్మనందుడి ధర్మముల్ బోధింప వాగ్దాటి వరుసగా వచ్చుచుండు. దైవాత్మనందుడి ధైర్యంబుతో ప్రతి పాపంబునెదిరింప బలము వచ్చు. ఆత్మపూర్ణులయుండుడి అనుదినంబు ఆత్మ అందించు వరములు అందుకొనుడి. ఆత్మ నడిపింపు గోరుడి అన్ని చోట్ల ఆత్మయే కష్టములయందు హర్షపదము. ఆత్మయే కష్టములయందు హర్షపదము. ఈ పద్యం ద్వారా గారు ఎన్నో మర్మాలి మనకు బయలుపరుస్తున్నారు. ఏమంటున్నారు? దైవాత్మను పొందండి, పొందినట్లయితే దైవాంశములు వినా అవలగా మీకు అర్థమగును. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క విషయాలు మనకు అవలగా అర్థమవుతాయట. చాలామంది వాక్యం చెబుతుంటే అర్థము కాదు, కానీ ఆత్మతో నింపబడ్డారా వాక్యం ఎంత లోతుగా చెప్పినా అవలేలాగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వాక్యం అర్థం కావాలంటే కూడా దైవాత్మ సహాయం మనకు కావాలి కనుక అందుకే దైవాత్మను పొందమని మా తండ్రి గారి మనకు సలహా ఇస్తున్నారు. రెండవది ఏమిటంటే దైవాత్మ నొందుడి, దైవ చిత్తానుసారముగా ప్రవర్తింప ఇష్టము కలుగు. కనుక మన దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నట్లయితే మనం ఏం చేస్తామట? మన ఇష్ట ప్రకారముగా కాదు, కానీ దైవ చిత్తానుసారంగా మనము ప్రవర్తించడానికై ఇష్టము కలుగుతుంది. ఇప్పుడైతే మీ ఇష్టమునకు మీరే పూర్తిగా లోబడిపోతున్నారు. ఇది ఆత్మ లేనందువల్ల కలిగే లోటు. కాబట్టి ఆత్మను పొందారా అప్పుడు మీ ఇష్టం అనేది ప్రక్కన పెట్టేస్తారు, దేవుని చిత్తమనకే పూర్తిగా లోబడతారు. దైవ చిత్తానుసారంగా మీరు ప్రవర్తించడానికై ఇష్టం కలిగి అలా సాగుతారు. కాబట్టి అందుకే దేవుని చిత్తానుసారంగా సాగడానికై ఆత్మను పొందమని తండ్రి గారి సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా దైవాత్మ నొందుడి ధర్మములు బోధింప వాగ్దాటి వరుసగా వచ్చుచుండు. అనగా దేవుని యొక్క వాక్యం బోధించే సమయంలో వాగ్దాటి మనకు వరుసగా రావాలంటే, ధర్మములు బోధించడానికి వాగ్దాటి వరుసగా రావాలంటే దైవాత్మ నింపుదల కావాలి. కనుక మీరే ఎక్కడ చెప్పినా, అనగా దేవుని సేవకులే కాదు, సంఘ మీరు కూడా అక్కడక్కడ ప్రభువు గురించి చెప్పాలంటే, మీకు వాగ్దాటి వరుసగా రావాలంటే ఆత్మ పొందిన వారై మీరు ప్రభు యొక్క వాక్యం చెప్పేవారుగా తయారు కావాలి. అది చెప్పడానికై మీకు దైవాత్మ సహాయం కావాలని తెలియజేస్తున్నా. ఇక నాలుగవది ఏమిటంటే దైవాత్మ పొందుడి ధైర్యముతో ప్రతి పాపం నిద్రింప బలం వచ్చు. కనుక పాపములే ఎప్పుడూ కూడా కాసు కూర్చుంటాయి, సాతానే కాసు కూర్చుంటాడు, పాపములు కాసు కూర్చుంటాయి. ఎంత భక్తులైనా కానీ పడగొట్టడం కొరకు సిద్ధముగా ఉంటాయి. కానీ దైవాత్మను పొందామా ధైర్యముతో ప్రతి పాపము మనం ఎదిరించడానికి బలం వస్తుంది. కాబట్టి ఇలాగ మనము ఏ పాపమైనా, ఎప్పుడు ఏ పాపం ఉన్నా, ఇప్పుడు ఏ సాధన శోధ ఉన్నా కానీ మనం జయించాలంటే దైవాత్మతో మనం నింపబడాలి. కాబట్టి అందుకే దైవాత్మను పొందమని మన తండ్రిగా సలహా ఇస్తున్నారు. కనుక దైవాత్మ నొందుడి ధైర్యముతో ప్రతి పాపము నిద్రింప బలం వచ్చును. ఆ చదువుతున్నారు ఆత్మ పూర్ణులుగా ఉండమని చెప్పంటున్నారు. మన మాట ఆత్మ పూర్ణతతో ఉండాలట, ఆత్మతో మనము నింపబడాలట. నిత్యం ఆత్మతోనే మనము నింపబడి ఆత్మ పూర్ణులుగా ఉండాల్సిందిగా తెలియచేస్తున్నారు. కనుక నిత్యము ఆత్మతోనే మనము సాగిపోల్సిందిగా తెలియచేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఆత్మ అందించు వరములు అందుకొనుడి. పరిశుద్ధాత్ముడే మనకు వరములు అందిస్తూనే ఉంటారు. ఇక నిత్యము వరములు అందిస్తూ ఉంటే మనము ఆ వరములను వాడుకుంటూ ప్రభువుకు పని చేస్తే ఎంత గొప్ప భాగ్యం, అంత భాగ్యం. కాబట్టి ఆత్మ అందించు వరములు అందుకొనమని మరో సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఆత్మ నడిపింపు గోరుడి అన్ని చోట్ల, ప్రతి చోట మనము మన ఇష్ట ప్రకారముగా కాదు, కానీ ఆత్మ నడిపింపుతో మనము సాగిపోవాలి. ఇది గొప్ప కార్యము. కాబట్టి కనుక అంటున్నారు ఆత్మ నడిపింపు గోరుడి అన్ని చోట్ల, ఆత్మయే కష్టములందు హర్షపదము. కనుక మన జీవితం అంతా కూడా కష్టాలమయమే, మన జీవితం అంతా కూడా కష్టాలమయమే.
సౌఖ్యం అనేది లేదు. నిత్యము కష్టం మయమే. కానీ అయితే మనము ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆత్మను కలిగి ఉన్నామంటే కష్టాలు మనము లక్ష్య పెట్టకుండా సాగిపోగలము. కాబట్టి అందుకే ఆత్మయే కష్టముల యందు హర్షపదమని, హర్షించే పదమని, సంతోషించే పదమని తెలియజేస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనకెంత ఆవశ్యకమో ఆలోచించండి. ఆత్మను పొందుట ఎంత అవసరమో ఆలోచించండి. అలాగూ ఆత్మతో నింపబడండి, ఆత్మను కోరుకోనండి, ఆత్మతో నింపబడండి, ఆత్మానుసారముగా జీవించవలసిందిగా కోరుచున్నాను. మనమందరము కూడా ఆత్మ యొక్క ఆవశ్యకం ఏమిటో, ఆత్మ నింపుదల యొక్క ప్రత్యేకత ఏమిటో, అవసరం ఏమిటో గుర్తించి అందుకొరకే ప్రయాసపడే వారముగా ఉందాము. ఆత్మతో నింపబడే వారముగా ఉందాము. ఆత్మానుసారముగా జీవించే వారముగా ఉందాము. అధమము ఒక పాపమైన అంటకుండా జీవించే వారముగా ఉండాలి. ఎందుకంటే పెనుకుమతిగా తయారు కావాలంటే అదే తెలియజేశారు మన తండ్రి గారు. చక్కని పద్యం రాశారు. ఆవగింజంత విశ్వాసమరియున్న కొండ కదలి సముద్రాన కూలిపడును, ఆవగింజంత చిరుపాపమంటియున్న వధువు సంగములోనికి వచ్చుటెట్లు, వధువు సంఘములో ఎత్త బడుట ఎట్లు. కనుక ఆవగింజంత విశ్వాసము ఉంటే కొండకి సముద్రంలో పడిపోద్దని చెప్పి అన్నారు. అది ప్రభు చెప్పిన మాట. మన తండ్రి గారు ఉన్నారు కదా, ఆవగింజం చిరుపాపంటి ఉంటే వధువు సంఘములో మనము ఎలాగూ ఎత్తబడతాం, సంఘంలో ఎలా చేరతాం, ఎత్తబడతాం అంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆదమొక్క పాపం లేకుండా మనం చూసుకోవాలంటే పరిశుద్ధాత్ముడే మనతో ఉన్నప్పుడు చిన్న పాపం లేకుండా కూడా మనము అంత పరిశుద్ధంగా ఉండగలము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకే ఆత్మ సహాయంతో జీవించండి. మన పెళ్లి కుమార్తెగా తయారు కావాలంటే, మన పెళ్లి కుమార్తె ఎత్తబడాలంటే మాత్రము ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ద్వారానే మనం తయారు కాగలము. కాబట్టి అలాగ తయారు కావాల్సిందిగా తెలియజేస్తాం. అలా ప్రతి వారు కూడా ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ, నిత్యము స్మరించుకుంటూ, నిత్యము మననం చేసుకుంటూ, నిత్యము ఈ తలంపుతోనే జీవిస్తూ ఆత్మతో నింపబడిన వారై ప్రభు కొరకు మహాప్రభావంతో పని చేసేవారుగాను, ప్రభువును గణపరిచేవారుగాను, తండ్రిని గణపరిచేవారుగా, కుమారుని గణపరిచేవారుగా, పరిశుద్ధాత్మని గణపరిచేవారుగా, మన ఆత్మీయుని దేవదాసాయి గారిని గణపరిచేవారుగా, మిషన్ను ఎత్తు చూపించేవారుగా, అందరి కొరకు మనం పనిచేసేవారముగా, అందరిని సంతోషపరిచేవారముగా తయారైపోదాము. వధువుగా మనం సిద్ధపడి మేఘమెక్కే వారముగా ఉందాము. అట్టి భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఈ పండుగ రోజున అట్టి భాగ్యం ఆయన సమృద్ధిగా దయచేసి ఆయనే సిద్ధము చేసి ఆత్మతో నింపి మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధ స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరు మాలో ఫలింపచేయండి ప్రభువా. యేసునాథా, మహిమ రాజా మీకే స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. మీ యొక్క వాక్యమే మాకు నేర్పించారు కనుక స్తోత్రము నాయన. ఇంకెన్నో సంగతులు కానీ ప్రభా కొద్దిగా మీ జ్ఞాపకం చేసుకున్నాను. దయ చూపించండి. దైవాత్మ నొందుడి, దైవాత్మ నొందుడి, దైవాత్మ నొందుడి. మా తండ్రి గారి చక్కని పద్యం రాసి అన్ని విడిచిపెట్టారు ప్రభా. ఒక్క పద్యంలో అన్నీ విడిచివేశారయ్యా. మేమే తయారు కావాలి. మీ గొప్ప కృప చూపించండి. మేమందరమూ తండ్రి మీకు ఇష్టమైన వధువుగా తయారు కావడానికి దయ చూపించండి. మీ కృపలో సాగే భాగ్యం దయచేయండి. వధువుగా సిద్ధము చేసి మేఘం ఎక్కించి మహిమ పొందు కృప చూపించము. వాక్యం అందరిలో ఫలింపచేసి మీ యొక్క మహిమ చూపించమని, వధువుగా తయారు చేయమని, మేఘము ఎక్కించమని మహామహిమతో వచ్చుచున్న యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. కానుక సమర్పణ చేసుకుందాం. ఆదివారపు కానుక, పండుగ కానుక సమర్పణ చేసుకుందాం. స్తుతియు మహిమయు నీకే, క్షితి కిందివికిన్ నీటి వితతి కిన్ కార్తావై వెలయు మా దేవా. ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుడా, మా ప్రేమ నీకేట్లు చూపుదును. పసిడి వర్ణపుటెండ భాగ్యధారలవాన
విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కు పాండ్లు నిరామ్య ప్రేమంచాటున్ ప్రసరించు కోత లోపల నుందు వీవు. ప్రార్థన. పరిశుద్ధుడా, సమర్పించిన కానుకలు దీవించము. ఈ కానుకలు మీ యొక్క లెక్కలో ఉంచండి ప్రభా. మీరే తండ్రి ప్రహస్తమును దీవించండి. ఈ కానుకతో మీకు సేవార్థమై కార్యర్థం వాడుకుని మహిమ పొందండి. కృప చూపించండి. ప్రతి వారి యొక్క అక్కడ తీర్చవలసిందిగా కోరుచున్నా ప్రభా. కానుకలే కాదు నాయన, తమను తామే మీకు అప్పగించుకోగలిగే భాగ్యం దయచేయండి. అలాగూ ప్రభా తండ్రి మీకు పూర్తిగా సమర్పణ కాగలిగే భాగ్యం దయచేయవలసిందిగా కోరుతున్నాను. కృప చూపించండి. మాకు సమస్తము త్యాగము చేసిన, సమస్తము పూర్తిగా అర్పించి వేసిన యేసు నామములో మిక్కిలి వినయముతో ప్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి మనం ఈ ఆదివారము ఇన్ని క్రమాలు చేసుకున్నాం. అయితే మరి ఆత్మతో నింపబడి బలముగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నా. వచ్చే ఆదివారము తత్వాదివారం కాబట్టి అందుకొరకై ఈ వారమంతా కూడా తండ్రిని కుమారుని పరిశుద్ధం తలంచుకొని తత్వ దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించండి. తండ్రి ఎలాగ మన కొరకు సమస్తము చేశారు, కుమారుడు ఎలాగ మన కొరకు ఈ లోకంలో జన్మించి పెరిగి పెద్దవారై ఎలాగ మన కొరకు గొప్ప సేవ చేసి మాదిరికర్మగా జీవించి మనకు త్యాగమైపోయారు, ఎలాగ సమస్తము జయించారు, మన పక్షంగా ఆయన లేచారు. అలాగే పరిశుద్ధాత్మ ఈ విధముగా ప్రభావం దిగి వచ్చి వారందరినీ బలవంతులుగా చేశారు. నేటి వరకు ఎలాగూ సంఘములు ఆయన పనిచేస్తున్నారు మనం జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ ఈ వారమంతా మనము త్రిత్వ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మరి స్తుతిస్తూ ఘనపరుస్తూ ధ్యానిస్తూ సాగాల్సిందిగా తెలియజేస్తుంది. అలా సిద్ధపడండి. వచ్చే ఆదివారము త్రిత్వాదివారము కాబట్టి ఆ రోజు మరింత ఘనముగా మనము పండుగ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే బాగుగా సాగండి. మరి ఇంకా మనకు మరి పూర్తి స్వేచ్ఛ రాలేదు. కరోనా వల్ల ఇంకా మనము కొన్ని విషయాల్లో హద్దులోనే ఉన్నాము. ప్రభు కృప చూపించాలి త్వరగానే. మరి దేవుడు మనకు వీలు కలిగించాలి. మందిరాల్లో దేవునితో సహవాసించే భాగ్యం రావాలి కాబట్టి అందుకొరకే బలముగా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి బలముగా ప్రార్థన చేస్తే ప్రభు కార్యాలు చేస్తారు కనుక ఆనాడు వారు అందరూ ఒక్క మనసుతో ప్రార్థించారు కాబట్టి అద్భుతం జరిగింది. ఆత్మ కుమ్మరింపు అద్భుతం కాబట్టి ఆ తర్వాత అద్భుతాలు చేసేస్తారు వారు. అలాగే మనం కూడా మరి ఏక మనసుతో ప్రార్థన చేసి కరోనా వ్యాధిని పూర్తిగా కడతేర్చాలి. అలాగే అవసరమైనటువంటి వ్యాక్సిన్ దొరకాలి, ఏర్పాటు చేయబడాలి. మరి ముఖ్యంగా ప్రభే అద్భుతకరంగా ఈ కరోనా వ్యాధిని అంతము చేయాలి, పరిహారం చేయాలి. బాగా ప్రార్థన చేయడం తెలియజేస్తున్నాం. ఎందరో ఇప్పటికే తమ జీవితాలు కోల్పోయి వ్యాధిని బట్టి ఎందరో దుఃఖములో ఉన్నారు. వారందరూ కాదనుకున్న బలముగా ప్రార్థన చేద్దామని తెలియజేస్తున్నాం. కనుక మరి నిద్రించిన వారిని బట్టి మరి ఉన్నవారే ఎంతగా శోకిస్తున్నారు. కనుక వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి కాదన్న కొరకు. అలాగే ఎంతోమంది వ్యాధులు ఇంకా బాధపడుతున్నారు. వారికి గొప్ప విడుదల కలగాలి, వారి వ్యాధులు బయటపడిపోవాలి, వారు బాగుపడిపోవాలి. అలాగే ఎవరికి రాకుండా ప్రభు అద్భుతం చేయాలని బలంగా ప్రార్థన చేద్దాం. బలంగా ప్రార్థన చేయడం తెలియజేస్తున్నాం. అలాగే మరి ప్రపంచమంతల కొరకు, అనే దేశాల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రాంతం కొరకు మనం బలంగా ప్రార్థన చేద్దాం తెలియజేస్తున్నాం. అలాగే ప్రార్థించండి. మరి సంఘాల కొరకు ప్రార్థన చేయండి, మిషన్ కొరకు ప్రార్థన చేయండి, మిషన్ పెద్దల కొరకు ప్రార్థన చేయండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరము కూడా నిత్యము ప్రభు యొక్క సహాయం కోరుకుందామని తెలియజేస్తున్నాం. ఇలాగ ప్రతి వారు కూడా చక్కని మాదిరికరముగా జీవించాలి, చక్కని మాదిరి చూపించేవారుగా తయారు కావాల్సిందిగా తెలియజేస్తాం. ఇలాగ చక్కగా సాగండి. ఎంతో మనకు ఆశీర్వాదము. మనమందరము నిత్యము దైవ తలంపుతో జీవించే వారంగా ఉందాము. నిత్యము మేఘం యొక్క తలంపుతో, రాగడ మేఘం యొక్క తలంపుతోనే జీవించే వారముగా ఉందాం. అన్ని విషయాల్లో సహాయం చేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. మరి మంచిది. మరి కై మర్చిపోయినా మరి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మన సంఘాలు ఎంతమంది బలహీనలు ఉన్నారో వారి కొరకే బలముగా ప్రార్థన చేయండి.
ఎవరైనా బలహీనలు కూడా మాకు తెలియచేయండి. మేము వారి కొరకు ప్రార్థన చేస్తాము, వారిని దర్శిస్తామని తెలియజేస్తాం. ఇప్పటికే చాలా దర్శించాము, ఇంకా దర్శిస్తాం. కాబట్టి అలాగూ మరి మాకు తెలియకపోతే మీరు మాకు తెలియజేసి వారి కొరకు ప్రార్థించే అవకాశం మాకు కలిగించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇలా అన్ని విషయాల్లో కూడా సహకరించండి. వారి అన్ని విషయాల్లో సహాయం చేసి మహిమ పొందును గాక. ఆమేన్. మంచిది. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థనలు ఏకీభించండి. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రములు. మీ యొక్క అత్యంత కృపచేత ఈ పండుగ రోజున మీరే మాతో మాట్లాడారు ప్రభా. మాతో ఉండి అన్ని జయకర్మగా సాగించిన మా తండ్రి స్తోత్రములు. పరమదేవా, మమ్మను ఈరోజు ప్రత్యేకంగా అభిషేకించుము నాయన. ఇంకా నువ్వు బలపరచుము తండ్రి. కృపతో నింపవలసిందిగా కోరుతున్నాను. సహాయం దయచేయండి ప్రభా. మేమే తనతో సంబంధముగా ఎంత శక్తివంతముగా ముందుకు సాగే భాగ్యం దయచేసి కృప చూపించుము నాయన. అన్ని వరములు మాకు ఇవ్వండి ప్రభా. అన్ని ఫలములు మాకు ఇవ్వండి ప్రభా. మీ కొరకై జీవించే భాగ్యం మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సహాయం దయచేయండి. రవ్వంతకు లోక తలంపు లేక, లోకాశలు లేకుండా ప్రభా, పరలోక తలంపులతో జీవించే భాగ్యం మాకు ఇవ్వండి. మీ కొరకే జీవించే భాగ్యం మాకు ఇవ్వండి. కృప చూపించండి. కేవలం మీ యొక్క ఆత్మ సహాయముతోనే ప్రతి అడుగు వేయగలిగే భాగ్యం దయచేసి చేయండి ప్రభా. మేము వేసే ప్రతి అడుగు మీ ఆత్మ సహాయంతో వేయాలి ప్రభా. మీ ఆత్మ సహాయంతోనే ముందుకు సాగాలి ప్రభా. అలాగ సాగించవలసిందిగా కోరుతున్నాను. కృప చూపించండి. మహిమ ఘనత కీర్తి పొందండి. అయ్యా, మా ప్రాంతాన్ని దీవించము, అలాగే మా సంఘాలను దీవించము, అలాగే మిషన్ అంతటిని దీవించము, తొడతల చేయము. అలాగే ప్రభా మరి రాష్ట్రమును, అలాగే దేశమును, అన్ని దేశాలను ప్రపంచం దీవించము తండ్రి. ఇదిగో కరోనా వ్యాధి పూర్తిగా పరిహారం అయిపోవాలి ప్రభా. అయ్యా మీరే తండ్రి కృప చూపించము నాయన. యేసు ప్రభా, మా హితబోధకుండా దోషములు క్షమించు. దొడ్డ జనుకుడా మేము పాడుకున్నాం తండ్రి. అందరు దోషాలు పరిహారం చేసి వేసి రోగములే మాన్పి మమ్మల్ని అందరినీ పేరే తండ్రి భద్రపరచవలసిందిగా కోరుతున్నాము. సహాయం దయచేయండి అయ్యా. అద్భుతం చేయండి ప్రభా. ఎందరో శోకిస్తున్నారు. వారి నా సొంత వారే ప్రభా వ్యాధిని బట్టి, కరోనా వ్యాధిని బట్టి నిద్రించారు కనుక వారెందరో శోకంతో నా తండ్రి. ఎన్నో కుటుంబాలు దుఃఖిస్తూ ఉండగా ప్రభా అందరినీ ఆదరించవలసిందిగా కోరుచున్నాం తండ్రి. ఎంతమంది వ్యాధి సోకి అల్లాడిపోతున్న అందరినీ ప్రభు మీరే తండ్రి దర్శించండి. వారి మీరే ముట్టండి, స్వస్థపరిచి కృప చూపించండి అయ్యా. మీరే వారికి దర్శనమిచ్చి వారిని దీవించమని వారి రక్షణ భాగం దయచిన కోసం సహాయం దయచేయమని తండ్రి. మమ్మల్ని ప్రత్యేక భద్రపరచండి, సహాయం తెచ్చింది. నిత్యము జయకరమగా సాగించండి. మీ కృపా సమయం మందిగా తెచ్చింది. అలాగే ప్రభా మమ్మల్ని దీవించండి, మా సమస్తమును దీవించండి, లోకం దీవించండి, సృష్టిని దీవించవలసిందిగా కోరుచున్నాం తండ్రి. ఇలాగ ప్రభు దీవెన సమస్య సాగించి కృప చూపించమని అయ్యా, మా యొక్క ప్రతి అంశం నెరవేర్చమని, ప్రతిపాదన నెరవేర్చవలసిందిగా మనవి చేస్తున్నాను. మేము అడుగు వాటి కంటేను, ఊహించబడినట్టు కంటేను అత్యంగా చేయించును తండ్రి. మంత్రంగా ప్రార్థనలు, మా బహిరంగ ప్రాథమికతగా నెరవేరినట్లు మా ప్రార్థనాస్తులను త్వరగా యేసు ప్రభువు ఆలకించమని వేడుకొనుచున్నాను పరలోకము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా నామకు దాయిచ్చి మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తెప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త సృష్టిని సృష్టించిన తన దేవుని యొక్క ప్రేమ మనందరిని రక్షించుటకై శిలువలో గొప్ప త్యాగము చేసి సమస్తమును మనకు ధారపోసి రక్షణ కార్యం జరిగించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృప మనతో ఉండి, మనలో ఉండి మనందరిని బలపరచుచు వధువుగా సిద్ధము చేయుచున్న ఆత్మ తండ్రి యొక్క ఆదరణ, కాపుదల, సహాయము, సహకారం త్రిత్వ దేవుడు అందరికి సమృద్ధిగా దయచేసి ఆయనే మేఘమెక్కించి మహిమ పొందునుగాక. ఆమేన్. జనములన్నీయు ఆత్మ స్నానము దిన క్రమమున నుందుగాక. జనములన్నీయు ఆత్మ స్నానము దిన క్రమమున నుందుగాక.
జనక కుమారాత్మలకును ఘనత మహిమ 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 పండుగ పెంతెకొస్తు పండుగ విశ్వాసులారా పండుగ పెంతెకొస్తు పండుగ. మరణాత